నమస్కారం. అప్టెక్ జాబ్స్కి స్వాగతం. భారత రాజకీయ వ్యవస్థ ఇండియన్ పాలిటీలో ఇప్పుడు మనం 20వ అధ్యాయమైన రాజకీయ క్రియాశీలత అనే అంశం గురించి చర్చించుకుందాం. మన భారతదేశంలో ఉన్న ప్రజా వ్యవస్థ లేదా ప్రభుత్వ వ్యవస్థ ఏ విధంగా ఉంది అంటే మనం వెంటనే ఆలోచించకుండా చెప్పేది ప్రజాస్వామ్య వ్యవస్థ, డెమోక్రసీ ఉంది అని. డెమోక్రసీ అంటే ఏంటి? ప్రజలు వారి పాలన వాళ్లే చూసుకోవడం. ఆబ్వియస్లీ భారతదేశంలో ఉన్న అందరూ కూడా ఆ పని చేయలేరు. ఎందుకనంటే అలా అందరూ చేసుకుంటూ పోతే ఎవరి పరిపాలన వాళ్లే చేసుకుంటారు, అప్పుడు ప్రభుత్వం ఉండాల్సిన అవసరం లేదు. కానీ సమాజం డెవలప్ అవ్వాలి, సమాజంలో అభివృద్ధి అనేది ఉండాలి అని అంటే కొంతమంది వారి తరపున ఆ బాధ్యతను తీసుకోవాలి. వాళ్ళనే మనం ప్రతినిధులుగా పరిగణిస్తూ రిప్రజెంటేటివ్స్గా గుర్తించి వాళ్ళని ఎన్నుకుంటాం. దే ఆర్ ఆల్ ఎలక్టెడ్. కొన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలు కొంతమందిని ఇండైరెక్ట్గా ఎన్నుకుంటారు, కొంతమందిని డైరెక్ట్గా ఎన్నుకుంటారు. మన భారతదేశంలో కూడా మనం గమనిస్తే కొన్ని వ్యవస్థలకి సంబంధించి మనం ప్రజలను నేరుగా ఎన్నుకుంటారు, కొన్ని వ్యవస్థలకి సంబంధించి ఆ ఎన్నిక ఇండైరెక్ట్గా అంటే పరోక్షంగా జరుగుతుంది. ఉదాహరణకి మన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందన్న సంగతి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. కానీ మనం ఒకవేళ ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని గమనించాం అనుకోండి, రాష్ట్రపతి నామమాత్రపు కార్యనిర్వహణాధినేత, మన భారతదేశానికి రాజ్యాంగ అధినేత. కానీ ప్రజలు రాష్ట్రపతిని ఎన్నుకోలేరు. రాష్ట్రపతిని ఇండైరెక్ట్ ఎలక్షన్ లేదా పరోక్ష విధానంలో ఎన్నుకుంటారు. అదే మీరు ప్రధానమంత్రిని గమనించారనుకోండి, అఫ్కోర్స్ ప్రధానమంత్రి రాజ్యసభ నుంచి అయినా అయి ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రధానమంత్రి లోక్సభ నుంచే వస్తారు. మరి లోక్సభలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల ద్వారా నేరుగా ఎన్నుకోబడతారు. అలా కొంతమంది లేదా కొన్ని వ్యవస్థలకి సంబంధించిన వాళ్ళు ప్రజల ద్వారా నేరుగా ఎన్నుకోబడతారు. ఉదాహరణకి రాష్ట్ర శాసనసభ, కేంద్ర శాసనసభ లేదా పార్లమెంట్, వీళ్ళందరూ లేదా ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రజల ద్వారా నేరుగా ఎన్నుకోబడుతున్నారు. అదే మీరు ఒకవేళ రాజ్యసభని లేదు ఒకవేళ ఏవైతే రాష్ట్రాల్లో విధాన పరిషత్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉందో అక్కడేమో ప్రజలు ఎన్నుకోవట్లేదు, వాళ్ళు పరోక్షంగా ఇండైరెక్ట్గా ఎన్నుకవుతున్నారు. ఏదైతేనే ప్రజాస్వామ్యం అనేది ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రజాస్వామ్యం అన్నప్పుడు మనం ఇందాక ఒక విషయం తెలుసుకున్నాం. కొంతమంది ఎన్నికవుతారు, వాళ్ళందరూ ప్రజల తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. దే ఆర్ ఆల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్ అని. రిప్రజెంటేటివ్స్ అన్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పెసిఫిక్ గ్రూపో లేదా వాళ్ళ యొక్క ఐడెంటిటీని బట్టి వాళ్ళు డిఫరెంట్ ఐడియాలజీస్తో ఉంటారు. మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియాలజీతో ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి భారతదేశం యొక్క పరిపాలన ఎలా సాగిస్తారు? ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకనంటే ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక లిబరల్ పర్సన్ అనుకుందాం, నా ఫ్రెండ్ ఇంకో అతను కన్జర్వేటివ్ అనుకుందాం. ఇంతకీ లిబరల్ ఏంటి, కన్జర్వేటివ్ ఏంటి, వీటి గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం మనం తర్వాత. ఇంకో వ్యక్తి రాడికల్ అనుకుందాం. సింపుల్గా చెప్పాలి అంటే కన్జర్వేటివ్ అనేవాళ్ళు మార్పును అంత తొందరగా ఆశించరు, లిబరల్ అనేవాళ్ళు మార్పుకి ఎప్పుడు రెడీగానే ఉంటారు. రాడికల్ అనేవాళ్ళు మార్పు ఖచ్చితంగా జరగాలి, అది అప్పటికప్పుడే జరగాలి అని నమ్ముతారు. సో ఇక్కడ ఎవరు డ్రాస్టిక్గా రియాక్ట్ అవుతున్నారు, ఎక్కువ అగ్రెసివ్గా ఎవరు ఉంటున్నారు? రాడికల్స్. కొంచెం కన్జర్వేటివ్గా, ఆర్థోడాక్సికల్గా, స్లోగా ఎవరు అవుతున్నారు మూవ్ ఇక్కడ? కన్జర్వేటివ్స్. ఒక ఉదాహరణకి దేశం మొత్తంలో ఒక 10 మంది ఉన్నారు అనుకుందాం, దానికి సంబంధించి ముగ్గురే ప్రతినిధులు ఉన్నారు. ఈ ముగ్గురు ఒకళ్ళు కన్జర్వేటివ్, ఒకళ్ళు లిబరల్, ఒకళ్ళు రాడికల్ అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు ముగ్గురిని ఎన్నుకుంటే వాళ్ళు పరిపాలన ఏ విధంగా చేస్తారు? కన్జర్వేటివ్ పరంగానా, లిబరల్ పరంగానా, లేదా రాడికల్ పరంగానా? ఎందుకనంటే 10 మందిలో ఉన్న ముగ్గురు ఒకవేళ 10 మందిని పరిపాలించాలి అంటే ఇంత కష్టంగా ఉంటే జస్ట్ ఇమాజిన్, భారతదేశం యొక్క జనాభా సుమారు 140 కోట్లు. మన భారతదేశ పార్లమెంట్లో రాజ్యసభ మనం ప్రజల ద్వారా నేరుగా ఎన్నుకోబడట్లేదు కాబట్టి ఒకవేళ మనం లోక్సభనే కన్సిడర్ చేసినా అక్కడ 545 మందే ఉంటున్నారు. అఫ్కోర్స్ వాళ్ళలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్, వాళ్ళిద్దరిని తీసేస్తే 543 మందే ఉంటున్నారు. 543 మంది 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి 543 మంది కూడా డిఫరెంట్ ఐడియాలజీస్తో, డిఫరెంట్ స్ట్రాటజీస్తో ఉంటే అప్పుడు పరిపాలన అనేది సాగడం కొంచెం కష్టం అవుతుంది. అందుకని కొన్నిసార్లు ఏమవుతుంది, కామన్ ఐడియాలజీస్ ఎవరెవరైతే షేర్ చేసుకుంటారో వాళ్ళందరూ గ్రూప్ అయిపోతారు. దానిని ఏమంటారు? అలానే మన భారతదేశంలో ఈ గుంపు ఏదైతుందో, ఈ సమూహం ఏదైతుందో దానికి సంబంధించి ఎటువంటి వ్యవస్థను ఫాలో అవుతోంది, ఇవన్నీ కూడా మనం ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. మరి ఇంతకీ మనం ఏ అంశం గురించి చర్చించుకోబోతున్నామని ఆశ్చర్యంగా చూస్తున్నారా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మనం రాజకీయ పార్టీల గురించి చర్చించుకుంటున్నాం. రాజకీయ క్రియాశీలతలో అన్నప్పుడు రాజకీయ పార్టీలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియాలజీని ప్రిఫర్ చేస్తున్నప్పుడు లేదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నప్పుడు వాళ్ళందరూ కలిసి పరిపాలన ఏ విధంగా చేస్తారు? అలాంటప్పుడు ఎవరికైతే ఒక కామన్ ఐడియాలజీ ఉందో లేదా ఒకే విధమైన లేదా ఒకే రకమైన సిద్ధాంతాలను వాళ్ళు అనుసరిస్తారో వాళ్ళందరూ ఒక సమూహంగా ఏర్పడతారు. ఆ సమూహాన్ని ఒక పార్టీ అంటారు. అది రాజకీయ వ్యవస్థకి సంబంధించింది అయితే దాన్ని రాజకీయ పార్టీ అంటారు. ఈ రాజకీయ పార్టీలు అన్నిటికీ కూడా ఒక కామన్ ఐడియాలజీ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారు? ప్రజల యొక్క పరిపాలన సాగిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఐడియాలజీని అనుసరిస్తూ వాళ్ళు ప్రజా వ్యవస్థను ఫాలో చేస్తారు. వాళ్ళ యొక్క ఐడియాలజీని వాళ్ళు ఫాలో చేస్తూ ప్రజా పరిపాలన వ్యవస్థని ముందుకు నడిపిస్తూ ఉంటారు. మరి దానికి సంబంధించి మనం ఒకసారి గమనిస్తే భారతదేశంలో రాజకీయ పార్టీలు అంటే
పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా జాతి ప్రయోజనాలను పెంపొందించడానికి రాజ్యాంగబద్ధంగా రాజకీయ అధికారాన్ని సాధించడానికి కృషి చేసే ఒకే రకమైన రాజకీయ దృక్పథాలను పంచుకునే వ్యక్తుల యొక్క సమూహం లేదా స్వచ్ఛంద సంఘాలను రాజకీయ పార్టీలుగా అభివర్ణించవచ్చు. ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీలు అనే అంశం రాజ్యాంగంలో ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదు. కోర్స్ రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ ఏదైతే ఉందో దాంట్లో రాజకీయ పార్టీలు అనే అంశం గురించి ప్రస్తావించారు, కానీ స్పెసిఫిక్గా దానికంటూ ఒక ఆర్టికల్ కానీ ఆ విధంగా ఎక్కడా కూడా ప్రస్తావన జరగలేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇక్కడ మనం రాజకీయ పార్టీలు అంటే ఏం తెలుస్తుంది, మనం ముందుగానే అనుకున్నట్టుగా జాతి ప్రయోజనాలు, జాతి అంటే దేశం గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. సో దేశం యొక్క ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంపొందించడానికి లేదా వాటిని ఇంకా అభివృద్ధి పరచడానికి రాజ్యాంగబద్ధంగా అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించకుండా, కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేయకుండా రాజకీయ అధికారాన్ని సాధించడానికి కృషి చేసే ఒకే రకమైన రాజకీయ దృక్పథాలను పంచుకునే వ్యక్తుల సమూహాలు లేదా స్వచ్ఛంద సంఘాలు. అంటే ఒకే రకమైన ఐడియాలజీని షేర్ చేసుకునేవి. ఐడియాలజీ అంటే ఉదాహరణకి మీరు గమనిస్తే యూత్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా చాలా అగ్రెసివ్గా ఉంటారు. నేను ఏదైనా సాధించేస్తాను, నాకు ఏదైనా సాధ్యమే అని. అదే మీరు పెద్దవాళ్ళని గమనించారనుకోండి, వాళ్ళు ఆల్రెడీ జీవితంలో చాలా చూసి ఉంటారు అండ్ మోర్ ఓవర్ వాళ్ళు కొంచెం రిలాక్స్డ్గా ఎప్పుడు కంపోజ్డ్గా ఉంటారు. వాళ్ళంత అగ్రెసివ్గా ఉండరు. ఎక్కడో కొద్దో గొప్ప అగ్రెసివ్గా ఉన్న మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ ఇన్ టు అడల్ట్ కేటగిరీ 40-45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా కొంచెం కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటారు. అదే మీరు 15 నుంచి 30 సంవత్సరాల లోపు వయసున్న వాళ్ళని చూసారనుకోండి, వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు. అందుకే ఉడుకు రక్తం అంటారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుంది, ఈ 15 to 30 years కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ ఐడియాలజీ ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటుంది. ఎవరైతే 45-50 దాటారో వాళ్ళందరూ ఐడియాలజీ ఒకే రకంగా ఉంటుంది. అలానే వివిధ అంశాలకి సంబంధించి ఆలోచన దృక్పథాలు కూడా మారుతూ ఉంటాయి. అలానే రాజకీయ అంశాలకి సంబంధించి దృక్పథాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒకవేళ కొంతమంది లేదు ఒక సమూహం ఒకటే ఐడియాలజీని ఫాలో అయితే వాళ్ళందరూ కలిసి ఒక పార్టీగా ఫామ్ అవుతారు. లేదు అలాంటి సమూహాలను మనం రాజకీయ పార్టీలుగా పరిగణించవచ్చు. మరి ఇంతకీ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి? రాజకీయ పార్టీలు ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజాప్రతినిధులను ఎంపిక చేసుకోవడంలో సహాయపడేందుకు, ప్రజల్లో రాజకీయ చైతన్యం పెంపొందించడానికి ముఖ్య సాధనాలుగా ఉపయోగపడతాయి. మనం చాలాసార్లు పొలిటికల్ పార్టీస్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం, చాలా తక్కువ అంచనా వేస్తాం. ఏముందిలే, కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాకు ఓటేయండి అని అడుగుతారు, ఓటేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కనిపించరు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత కనిపిస్తారు, లేదు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతూ ఉంటారు, వాళ్ళకి ఎక్కడ మంత్రి పదవి వస్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవి జనరల్గా అందరూ వినేవి. కానీ యాక్చువల్గా ఒక పొలిటికల్ పార్టీ అనే దానికి ఎంత విలువ ఉంటుంది అంటే, రాజకీయ పార్టీలు ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడతాయి. ఎలా అంటే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళందరూ ఒక కామన్ ఐడియాలజీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు లేదా ఫాలో అవుతున్న వాళ్ళు. ఉదాహరణకి ఇప్పుడు పేద వర్గాలు ఉన్నారు లేదా పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళకంటూ కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేదు మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకంటూ కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏవైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో వాటిని హయ్యర్ లెవెల్కి అందరి దృష్టిలోకి తీసుకువెళ్ళడానికి ఒక పార్టీ ఉంటే ఇట్ బికమ్స్ ఈవెన్ ఈజీ. సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ అని ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఇన్ జనరల్గా చెప్పాలంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ప్రాముఖ్యం పొందిన పార్టీ. మన దక్షిణ భారతదేశంలో అంతగా ప్రాముఖ్యం పొందలేదు. బట్ ఈవెన్ దెన్ ఇట్స్ నేషనల్ పార్టీ. మరి ఆ బీఎస్పీ పార్టీ ఏదైతే ఉందో అది బహుజనుల కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటుంది. దట్ డజంట్ మీన్ మిగతా వాళ్ళ కోసం పాటు పడదని కాదు, బట్ వాళ్ళ కోసం ఎక్కువగా పాటుపడుతుంది అని. అలా వివిధ పార్టీలకి వివిధ ఐడియాలజీస్ ఉంటాయి. అలానే వాళ్ళు వివిధ ప్రజా సమస్యలకు పరిష్కారానికి కూడా పాటుపడతారు. అట్ ద సేమ్ టైం ప్రజాప్రతినిధులను ఎంపిక చేసుకోవడంలో సహాయపడుతుంది ఏది? రాజకీయ పార్టీ. మనం బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్ యాక్చువల్లీ అదే టాపిక్ మీద స్టార్ట్ చేసాం. ఎలా? మీరు ఎవరినో ఒకళ్ళని ప్రతినిధిని ఎన్నుకోవాలి, ఒక రిప్రజెంటేటివ్ని మనమే ఎన్నుకోవాలి. మరి రిప్రజెంటేటివ్ని ఎన్నుకోవాలి అన్నప్పుడు ఆ పర్సన్ ఇంతకీ ఏ ఐడియాలజీతో రూల్ చేయాలనుకుంటున్నాడు, లేదు ఆ పర్సన్ ఏ విధానాన్ని అనుసరించాలనుకుంటున్నాడు మనకు తెలియదు కదా. అదే ఒకవేళ తను ఒక పార్టీకి అసోసియేట్ అయ్యాడు అనుకోండి, అప్పుడు మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే, తను ఈ పార్టీకి చెందిన అతను కాబట్టి వీళ్ళ యొక్క కార్యక్రమాలు ఈ విధంగా ఉండబోతున్నాయి, తను ఈ పార్టీకి చెందినవాడు కాబట్టి తను అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఈ విధంగా ఉండబోతున్నాయని మనకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు ఎవరు బెటర్ ఎవరు కాదు అనేది మనం అంచనా వేసుకుని అప్పుడు వాళ్ళలో ఎవరికొకరికి ఓటేస్తాం. అలానే ప్రజల్లో రాజకీయ చైతన్యం పెంపొందించడానికి, ఇప్పుడు ప్రజల యొక్క సమస్యలు వాళ్ళు తీర్చడానికి ఉన్నప్పుడు అట్ ద సేమ్ టైం అసలు పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి, చాలామందికి అసలు ఓటు వేయకపోవడానికి ఉండే విలువ కూడా తెలియదు.
మీరు చాలామంది ఓటు వేయడానికి హాలిడే ఇచ్చినా కూడా అరే వాళ్ళ ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుందాం రా, హ్యాపీగా పడుకుందాం తిని అనుకుంటారు. కానీ మనం వేసే ఒక్క ఓటు మన దేశాన్ని మార్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మెజారిటీ ఎప్పుడు ఒక్క సంఖ్యతో తేడా వచ్చేస్తుంది కాబట్టి ప్రజా వ్యవస్థ, దేశం యొక్క పరిపాలన మొత్తం కూడా ఒక్క ఓటుతోనే తేడా అవుతుంది. అందుకని ఎప్పుడూ కూడా అందరూ ఓటు వేయాలి. అలానే రాజకీయ అంశాలు, ప్రజల యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయని ఒకళ్ళకి తెలియడానికి కూడా అది హెల్ప్ అవుతుంది. ఆ విధంగా రాజకీయ పార్టీలు ముఖ్య సాధనాలుగా ఉపయోగపడతాయి. సాధనాలు అంటే ఇన్స్ట్రుమెంట్స్ అని. ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే రాజకీయ పార్టీలు రాజ్యాంగ పరంగా ఏర్పడవు. నౌ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా వరకు పోటీ పరీక్షల్లో రాజకీయ పార్టీలకి సంబంధించి సరి అయినది ఏది, సరికానిది ఏది అని అడిగే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఇలాంటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ ఇన్ జనరల్. పొలిటికల్ పార్టీస్ ఇన్ జనరల్గా ఏం చేస్తాయి, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటాయి. సో దట్ ఒకవేళ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తే మేము మీకోసం ఈ బెనిఫిట్ చేస్తాము లేదా ఈ కార్యక్రమాన్ని చేపడతామని చెప్తారు. ఇన్ సమ్ ఆర్ ద అదర్ వే ఇట్ డస్ గుడ్ టు ద సొసైటీ. అట్ ద సేమ్ టైం వాళ్ళకంటూ ఒక ఐడియాలజీ ఉంది, దట్స్ ఫైన్. కానీ రాజకీయ పార్టీలను గమనిస్తే అవి రాజ్యాంగ పరంగా ఏర్పడినవి కాదు. దే ఆర్ నాట్ దోస్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుని అవి ఏర్పడలేదు. అవన్నీ కూడా ఇన్ జనరల్గా ఎవరైతే కామన్ ఐడియాలజీ ఉన్నారో వాళ్ళందరూ ఒక సంఘంగా ఏర్పడి ఆ సంఘానికి వాళ్ళు ఒక ఆధారంగా ఆ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకుని వాళ్ళకు మనం ప్రజలకి మంచి చేయాలి అని భావిస్తే వాళ్ళు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తారు. ఎవరికైతే ప్రజలకి వాళ్ళ ఐడియాలజీ నచ్చుతుందో వాళ్ళకి ఓటేస్తారు. అండ్ దట్స్ వన్ దే ఫార్మ్ ద గవర్నమెంట్. అండ్ తర్వాత కార్యక్రమాలన్నీ మనకు తెలిసిందే. అందుకని ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది రాజకీయ పార్టీలు రాజ్యాంగ పరంగా ఏర్పడవు. దే ఆర్ నాట్ ఫార్మ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఎల్స్. ఎన్నికల సంఘం, ఆర్థిక సంఘం, ఈ సంస్థల్లాగా అవి రాజ్యాంగబద్ధ సంస్థలు కాదు. అలా అని చెప్పి రాజ్యాంగేతర సంస్థలు కూడా కాదు. అలానే అయినప్పటికీ పౌరులకు కల్పించిన పౌర రాజకీయ హక్కుల ద్వారా రాజకీయ పార్టీలు ఏర్పడతాయి. మరి మనం గమనించినట్టయితే యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశ పౌరుడు అయినందుకు మనందరికీ కూడా కొన్ని హక్కులు వర్తిస్తాయి లేదా మనందరికీ కొన్ని హక్కులు లభిస్తాయి. చాలా మందికి హక్కులు అనగానే మన రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులే గుర్తొస్తాయి. ఆబ్వియస్లీ అది ఇంపార్టెంటే. ఎట్ ద సేమ్ టైం అవి కాకుండా బీయింగ్ ఎ సిటిజన్, తనకు వచ్చే పౌర హక్కులు, సిటిజన్ రైట్స్ కానీ పొలిటికల్ రైట్స్, వీటిని ఆధారంగా చేసుకుని రాజకీయ పార్టీలు అనేవి ఏర్పడతాయి కానీ రాజ్యాంగ పరంగా కాదు. ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సింపుల్. ఇప్పుడు ఒక పర్సన్ ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తే మామూలుగా ఏం చేస్తాడు, తన ప్రాబ్లం తను సార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఒకవేళ అదే ప్రాబ్లం ఇద్దరు వ్యక్తులకు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇద్దరు కలిసి పోరాడతారు. ఒకవేళ అదే ప్రాబ్లం వందలు, వేలలు, లక్షల్లో ఉంటే అప్పుడు వాళ్ళందరూ మేబీ ఒకటే చోటుకు వచ్చి కలవకపోయినా కూడా వాళ్ళందరూ ఒకే సమస్యకి సంబంధించి పోరాడతారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ భారతదేశానికి స్వాతంత్ర్యం. ఒక పర్సన్ సఫర్ అయ్యారు, పెద్దగా పట్టించుకోకపోవచ్చు. 10 మంది సఫర్ అయ్యారు, పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ భారతదేశంలో ఉన్న అందరూ కూడా సఫర్ అయ్యారు కాబట్టి వాళ్ళందరూ ఒక కామన్ ఐడియాలజీతో ఉన్నారు. వాళ్ళందరికీ కామన్ గోల్ భారతదేశానికి స్వాతంత్ర్యం తేవడం. అందుకే గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు ఎవరు ఏ పిలుపునిచ్చినా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. ఇక్కడేంటి, పరిపాలనకు సంబంధించింది కాబట్టి అందరూ పరిపాలన ఒకటే విధంగా చేయాలని ఎక్కడా లేదు కాబట్టి వాళ్ళ ధోరణిలో వాళ్ళు చేసుకుంటారు. అండ్ దానికి ఆధారం వాళ్ళ యొక్క రాజకీయ దృక్పథం ఏ విధంగా ఉంది అని. అందుకు గాను వాళ్ళకి వివిధ హక్కులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆ విధంగా రాజకీయ పార్టీలు ఏర్పడతాయి. ఇంతకీ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయని మనం ఇందాక గమనిస్తే ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరిస్తాయి. తర్వాత ప్రజలలో రాజకీయ వ్యవస్థలకి సంబంధించి లేదా ఇతర వ్యవహారాలకి సంబంధించి చైతన్యం పెంచుతాయి. ఈ విధమైన అంశాలు గమనించాం. కానీ ఇంతకీ అసలు రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విధి ఏంటి, ఫంక్షన్స్ ఏంటి అని గమనిస్తే లేదా డ్యూటీ ఏంటి అని గమనిస్తే ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య రాజకీయ పార్టీలు అనుసంధానకర్తగా వ్యవహరిస్తాయి. సింపుల్. ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్కి ఏదో ప్రాబ్లం ఉంది. మెల్లిగా తను ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి నా ప్రాబ్లం సాల్వ్ చేయండి అని అంటే తనకి తర్వాత తెలిసింది ఏంటంటే తనతో పాటు ఇంకా చాలామంది అదే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అని. సింపుల్. ఉదాహరణకి ఎలక్ట్రిసిటీ రావట్లేదు, వాళ్ళకి అక్కడ మంచినీళ్ళ సప్లై లేదు. సో ఇప్పుడు వాళ్ళకి మంచినీళ్ళ సరఫరా కోసం వాళ్ళకి అర్జీ పెట్టుకున్నారు. అక్కడ ఎంత వాళ్ళు అర్జీలు పెట్టుకున్నా జరగట్లేదు. ఇప్పుడు ఒకవేళ ఆ ప్లేస్లో ఒక రాజకీయ పార్టీ ఉందనుకుందాం. వాళ్ళకి ఈ సమస్య గురించి తెలుస్తుంది, ఎందుకంటే ఆ రాజకీయ పార్టీలో ఉండేది కూడా ప్రజలే కాబట్టి. వాళ్ళు ఈ సమస్య గురించి తెలుసుకుని వాళ్ళు ఏం చేస్తారు, ఓకే మీకు మేము సాయం చేస్తాం. ఎందుకంటే మనం ఇందాక గమనించాం ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించేందుకు కూడా రాజకీయ పార్టీలు ఉంటాయని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు గవర్నమెంట్ని అడుగుతారు, మేము వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము,
వీళ్ళకి మీరు మంచినీటి సరఫరా ఎందుకు చేయట్లేదు, వీళ్ళకి మంచినీటి సరఫరా కనెక్షన్లు ఇప్పించండి, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ లేదు, చీకటి పడితే అసలు దారి కనిపించట్లేదు, వాళ్ళు ఎన్నో ఫెసిలిటీస్ని అవైల్ చేసుకోలేకపోతున్నారు, పట్టణ ప్రాంతాల్లో ఏవైతే వసతులు ఉన్నాయో అవి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇనిషియేట్ చేయండి అని ఆ పొలిటికల్ పార్టీ వీళ్ళ తరపున వెళ్ళి గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే అప్పుడు యాజ్ ఎ పార్టీ దానికి వ్యాలిడిటీ, శాంక్టిటీ ఎక్కువ ఉంటుంది. సింపుల్. మీరు ఒకవేళ క్రికెట్ని గమనించారనుకోండి, ఒక టీం గెలవడానికిను ఒక ప్లేయర్ సెంచరీ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక టీంలో ఎవ్వరూ సరిగ్గా ఆడకపోయినా టీం గెలిస్తే మనం చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. కానీ ఒకవేళ టీం ఓడిపోయి ఒక ప్లేయర్ సెంచరీ చేసినా మహా అయితే 1 రోజు 2 రోజులు చర్చించుకుంటాం, తర్వాత మర్చిపోతాం ఎంతైనా టీం ఓడిపోయింది కాబట్టి. బికాస్ పెద్దగా వ్యవస్థ ఉంటే దాని యొక్క శాంక్టిటీ పెరిగిపోతుంది, దాని యొక్క వ్యాలిడిటీ పెరుగుతుంది కాబట్టి. అలానే ఇక్కడ సమస్య చిన్నది అవ్వచ్చు, కానీ దానికి సంబంధించి ఎవరైతే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారో వాళ్ళు ఎక్కువ మంది ఉంటే అట్ ద సేమ్ టైం వాళ్ళందరూ ఒక సమూహం కాబట్టి దానికి వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య రాజకీయ పార్టీ అనుసంధానకర్తగా ఉంటుంది. అంటే పొలిటికల్ పార్టీస్ యాక్ట్ యాజ్ అ ఫెసిలిటేటర్ బిట్వీన్ ద పీపుల్ అండ్ ద గవర్నమెంట్. సో సింపుల్గా రాజకీయ పార్టీలు అంటే ఏంటి, రాజకీయ పార్టీలకు ఉండే ముఖ్య విధి ఏంటి, లేదు ఇన్ జనరల్గా అయినా పొలిటికల్ పార్టీ ప్రజల కోసం ఏం చేస్తుంది, ఈ అంశాలను చర్చించుకున్నాం. అట్ ద సేమ్ టైం ఇవి రాజ్యాంగ పరంగా కూడా ఏర్పడవు. ప్రజలకు ఏవైతే పౌర హక్కులు, రాజకీయ హక్కులు ఉన్నాయో వాటి ఆధారంగానే రాజకీయ పార్టీలు ఏర్పడతాయనే సంగతి కూడా మనకు అర్థమైంది. కానీ ఇంతకీ రాజకీయ పార్టీ అంటే ఏంటి, దానికి సంబంధించి ఏదైనా నిర్వచనం ఉందా, వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ, అదోసారి ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. ప్రజాస్వామ్య ప్రపంచంలో అంతర్భాగాలైన రాజకీయ పార్టీలు ఆధునిక రాజకీయ వ్యవస్థల పర్యవసానం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇన్ జనరల్గా రాజకీయ పార్టీ యొక్క నిర్వచనం అన్న సంగతి అయితే అర్థమవుతోంది, బట్ దాంట్లో ఫిలాసాఫికల్గా అట్ ద సేమ్ టైం అనలైజ్ చేస్తే మనకి చాలా ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఏంటంటే ప్రజాస్వామ్య ప్రపంచంలో, ఎందుకనంటే అన్ని దేశాలలో ప్రజాస్వామ్యం లేదు. ఉదాహరణకి మీరు సౌదీ అరేబియాని గమనించండి. సౌదీ అరేబియాలో ఎవరైతే పరిపాలన సాగిస్తున్నారో వాళ్ళందరూ రాచరికంగా లేదు వంశపార్యంపరంగా పరిపాలన సాగిస్తున్నారు. అక్కడంతా కూడా మొనార్కీ ఉంది, అక్కడ డెమోక్రసీ లేదు. మొనార్కీ అంటే రాచరికపు పాలన అని అర్థం. కొడుకులు వాళ్ళ కొడుకులు అలా పరిపాలన జరుగుతుంది. కానీ ఎవరైతే పరిపాలన సాగిస్తున్నారో వాళ్ళు ప్రజల ద్వారా ఎన్నుకోబడరు. అందుకని ప్రజాస్వామ్య ప్రపంచంలోనే ఈ రాజకీయ పార్టీలు ఉంటాయి. వీటిలో అంతర్భాగాలైన రాజకీయ పార్టీలు, ఇందాక మనం ఒక రాజకీయ పార్టీ యొక్క ముఖ్య విధి ఏంటో తెలుసుకున్నాం. ప్రజలకు అలానే ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా, ఫెసిలిటేటర్గా ఉంటారు అని. అందుకని వీటిలో అంతర్భాగాలు రాజకీయ పార్టీలు, నో డౌట్ అబౌట్ ఇట్. అలానే ఆధునిక రాజకీయ వ్యవస్థల యొక్క పర్యవసానం అంటే మోడర్న్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ విధంగా మూవ్ చేస్తున్నాయి. ఒకటి మోడర్న్ డెవలప్మెంట్స్లో ఏంటి, ప్రజాస్వామ్యం. ఎందుకంటే రాజులు ఎప్పటి నుంచో ఉన్నారు, బట్ ప్రజాస్వామ్యం అనేది ఒక 200-300 ఏళ్ల నుంచో వస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా ఈ పొలిటికల్ పార్టీస్ వాటిలో అంతర్భాగాలైనా బికాస్ ఆఫ్ ద మోడర్న్ డెవలప్మెంట్స్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్, వాటి యొక్క అవుట్కమే ఈ పొలిటికల్ పార్టీస్. ఎడ్మండ్ బర్క్ యొక్క అభిప్రాయం ప్రకారం, ఈయన ఒక ఆంగ్లో ఐరిష్మెన్ అంటే ఇంగ్లాండ్ దేశానికి అలానే ఐర్లాండ్ దేశానికి సంబంధించిన తను ఒక రాజకీయవేత్త. తన యొక్క అభిప్రాయం అంటే ఒపీనియన్ ప్రకారం జాతీయ ప్రయోజనాలను పెంపొందించే లక్ష్యంతో కొన్ని సూత్రాల ఆధారంగా ఐక్యంగా ఉండే ప్రజా సముదాయమే ఒక రాజకీయ పార్టీ అని. సింపుల్గా ఒకసారి మళ్ళీ మనం గమనిస్తే జాతీయ ప్రయోజనాలను పెంపొందించే లక్ష్యంతో అంటే నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ఇష్యూస్ని సాల్వ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుని కొన్ని సూత్రాల ఆధారంగా అంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఆధారంగా ఐక్యంగా ఉండే అంటే యూనిటీగా ఉండే ఒక ప్రజా సముదాయమే లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపులే ఒక రాజకీయ పార్టీ అని ఎడ్మండ్ బర్క్ గారు చెప్పారు. రాజకీయ పార్టీలకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు స్వాతంత్ర్య పూర్వం భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏంటో తెలుసుకుందాం. మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది 1947 ఆగస్టు 15. ఇది మనందరికీ తెలుసు. కానీ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ ఉన్న రాజకీయ పార్టీలు ఏవని మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజకీయ పార్టీలు ఒక్కొక్క పార్టీ యొక్క ఐడియాలజీ వేరు. కానీ స్వాతంత్ర్యం రాకముందు ఏవైతే పార్టీలు ఉన్నాయో వాళ్ళల్లో అందరూ కూడా స్వాతంత్ర్యం కోసం పాలు పంచుకున్న వాళ్ళే. బట్ ఈవెన్ దెన్ వాళ్ళకి కూడా డిఫరెంట్ ఐడియాలజీస్ ఉన్నాయి. ఆ పార్టీలే ఒకసారి గమనిద్దాం. ముందుగా భారత జాతీయ కాంగ్రెస్, దీన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటారు. ఈ పార్టీ యొక్క స్థాపన 1885వ సంవత్సరంలో జరిగింది. ఇన్ఫ్యాక్ట్ భారతదేశానికి సంబంధించి స్థాపించబడిన మొట్టమొదటి రాజకీయ పార్టీ అని చెప్పొచ్చు. యాక్చువల్గా వాళ్ళు ఫామ్ అయింది యాజ్ ఎ పొలిటికల్ పార్టీ కాదు,
వాళ్ళు ఫామ్ అయింది స్వాతంత్ర్యం తేవడం కోసం, బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా వాళ్ళు ఏర్పడ్డారు. కానీ కాలక్రమంలో వాళ్ళు ఒక రాజకీయ పార్టీగా అవతరించారు. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885వ సంవత్సరంలో ఏర్పాటైంది. తర్వాత 1906వ సంవత్సరంలో ముస్లిం లీగ్, తర్వాత 1913వ సంవత్సరంలో గదర్ పార్టీ. ఈ పార్టీ 1948వ సంవత్సరంలో రద్దయిపోయింది. అలానే శిరోమణి అకాలీదళ్, ఈ పార్టీ 1921వ సంవత్సరంలో స్థాపించబడింది. అలానే స్వరాజ్ పార్టీ 1922వ సంవత్సరంలో స్థాపించబడింది. జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క నాన్నగారు మోతీలాల్ నెహ్రూ, అలానే చిత్తరంజన్ దాస్, లేదు కొన్నిసార్లు ఈయన్ని సిఆర్ దాస్ అని కూడా పిలుస్తుంటారు, వాళ్ళిద్దరూ కలిసి ఈ పార్టీని స్థాపించారు. అలానే భారత కమ్యూనిస్ట్ పార్టీ, దీన్ని మామూలుగా ఇంగ్లీష్లో సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటారు. దీని యొక్క స్థాపన 1925వ సంవత్సరంలో జరిగింది. ఈ పార్టీలకి సంబంధించిన చిహ్నాలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ యొక్క చిహ్నం. దీన్నే సింపుల్గా హస్తం అంటారు. ఇది ముస్లిం లీగ్ యొక్క చిహ్నం. అలానే ఇది గదర్ పార్టీ యొక్క చిహ్నం. ఇది శిరోమణి అకాలీదళ్ పార్టీ యొక్క చిహ్నం. అలానే ఇది స్వరాజ్ పార్టీ యొక్క చిహ్నం. అది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, లేదు భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క చిహ్నం. ఇవన్నీ కూడా భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఏర్పడ్డ రాజకీయ పార్టీలు. ఇవే కాదు, ఇంకా కొన్ని రాజకీయ పార్టీలు ఉండవచ్చు, కానీ భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఏర్పడ్డ ప్రముఖ రాజకీయ పార్టీలు ఇవి. దీస్ ఆర్ ద ప్రామినెంట్ వన్స్. ఇవి కాకుండా మిగతా రాజకీయ పార్టీలు కూడా ఉండొచ్చు. సో దీస్ ఆర్ నాట్ ద ఓన్లీ వన్స్. ఆ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరి రాజకీయ పార్టీల గురించి అయితే మనం వివిధ అంశాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఒక్కొక్క దేశంలో, లేదు ప్రపంచంలోని వివిధ దేశాలను మనం గమనిస్తే ఏ విధమైన రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి ఆ విషయాన్ని గమనిద్దాం. ముందుగా పార్టీల రకాలు, లేదు ఆ దేశంలో రాజకీయ వ్యవస్థలు పార్టీల పరంగా ఏ విధంగా ఉన్నాయో గమనిద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏక పార్టీ వ్యవస్థ, అంటే సింగిల్ పార్టీ సిస్టమ్. అధికారంలో ఒకే పార్టీ ఉంటే దానిని ఏక పార్టీ వ్యవస్థ అంటారు. ఉదాహరణకి చైనా, అలానే వియత్నాం. ఇన్ స్పెసిఫిక్ ఒకవేళ మనం చైనాని గమనించినట్టయితే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, సిపిసి అని ఒకే ఒక్క పార్టీ ఉంటుంది. ఆ పార్టీయే చైనాని పరిపాలిస్తుంది. ఉదాహరణకి మీరు భారతదేశాన్ని గమనించారనుకోండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, మన తెలంగాణ అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను గమనించినట్టయితే తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్ఆర్సిపి, టీడీపీ, ఇలా వివిధ పార్టీలు ఉన్నాయి. అలా ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని రీజనల్ పార్టీస్ కూడా ఉన్నాయి. ఆ ప్రాంతీయ పార్టీల గురించి కూడా మనం తర్వాత వివరంగా తెలుసుకుందాం. బట్ మన భారతదేశం ఒక మల్టీ పార్టీ సిస్టమ్ని ఫాలో అవుతుంది. అంటే 2 కన్నా ఎక్కువ పార్టీలు ఉండే అవకాశం ఉంది. కానీ చైనా, వియత్నాంలో గమనిస్తే అక్కడ ఒకే ఒక పార్టీ ఉంటుంది, ఆ పార్టీ పరిపాలన సాగిస్తుంది. దాన్ని ఏక పార్టీ వ్యవస్థ అంటారు. మరి రెండవ వ్యవస్థ ఏంటి అంటే 2 పార్టీల వ్యవస్థ. ఉదాహరణకి మీరు అమెరికా దేశాన్ని గమనించారనుకోండి, అమెరికా దేశంలో 2 పార్టీలు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఈవెన్ ఒకవేళ మీరు ఏక పార్టీ వ్యవస్థ చైనా ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా అక్కడ పరిపాలన సాగించడానికి ఉన్నది ఒకటే పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. కానీ దానికి సబ్సర్వియంట్గా, అంటే దానికి దిగువ స్థాయిలో మిగతా పార్టీలు ఉండే అవకాశం ఉంది. అలానే ఇక్కడ 2 పార్టీల వ్యవస్థ అని అన్నప్పుడు కూడా మేజర్గా ఇన్ డామినెంట్ వైజ్ ఒకసారి గమనించినట్టయితే అప్పుడు 2 పార్టీలు ఉంటాయి. బట్ సబ్సర్వెంట్ కింది స్థాయిలలో ఎక్కువ పార్టీలు ఉండే కూడా అవకాశం ఉంది. ఏదైతేనే 2 పార్టీల వ్యవస్థ గురించి గమనిస్తే దేశంలో రాజకీయ పరిణామాల్ని 2 పార్టీలే ఒకవేళ ప్రభావపరిస్తే అప్పుడు దాన్ని 2 పార్టీల వ్యవస్థగా పరిగణిస్తారు. సింపుల్, ఈ 2 పార్టీస్ ఉన్నాయి, ఒకటి ఇటు ఇంకోటి ఇటు. ఇప్పుడు ఈ పార్టీ కింద వేరే రకమైన రాజకీయ పార్టీలు, ఈ పార్టీ కింద వేరే రాజకీయ పార్టీలు ఉండవచ్చు. బట్ ఇన్ జనరల్గా యాజ్ ఎ కంట్రీ వైడ్ గమనించినప్పుడు ఈ 2 పార్టీలే ఎక్కువ ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. అలాంటి వ్యవస్థనే 2 పార్టీల వ్యవస్థ అంటారు, లేదా బై పార్టీ పొలిటికల్ సిస్టమ్, లేదు 2 పార్టీ పొలిటికల్ సిస్టమ్ అంటారు. అలా ఫాలో అవుతున్న దేశాలు అమెరికా, ఆస్ట్రేలియా. ఉదాహరణకి మీరు అమెరికాని గమనిస్తే రిపబ్లిక్స్, డెమోక్రాట్స్ అంటూ ఉంటారు. ఉదాహరణకి మీరు ఒకప్పుడు అమెరికా దేశం యొక్క రాష్ట్రపతి బరాక్ ఒబామా గారిని గమనిస్తే ఆయన డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన అతను. తర్వాత ఎవరైతే డొనాల్డ్ ట్రంప్ వచ్చారో ఆయన రిపబ్లిక్ పార్టీకి సంబంధించిన అతను. ఇప్పుడు ఎవరైతే అమెరికా దేశానికి రాష్ట్రపతి ఉన్నారో జో బైడెన్, ఆయన మళ్ళీ డెమోక్రటిక్ పార్టీ యొక్క పర్సన్. ఆ విధంగా ఎయిదర్ దిస్ పార్టీ ఆర్ దట్ పార్టీ. గుర్తుంది కదా, ఆన్ ఎ లార్జర్ స్కేల్ ఈ 2 పార్టీలు ఉన్నాయి. సబ్సర్వియంట్గా దిగువ స్థాయిలో వేరే పార్టీలు ఉండవచ్చు. బట్ ఈ 2 దేశం యొక్క పరిణామాలను చేంజ్ చేసే అవకాశం ఉంది. అందుకని దాన్ని బై పార్టీ లేదా 2 పార్టీ పొలిటికల్ సిస్టమ్ అంటున్నారు. అలా చైనాలో ఒకటే పార్టీ ఫాలో అవుతున్నారు వాళ్ళు, అదే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. ఇప్పుడు మనం బహుళ పార్టీల వ్యవస్థ, లేదు మల్టీ పార్టీ సిస్టమ్ గురించి గమనిద్దాం. ఉదాహరణకి ఏక పార్టీ వ్యవస్థ అంటే మనం ఏం తెలుసుకున్నాం, ఒక దేశానికి సంబంధించిన రాజకీయ వ్యవస్థ మొత్తం కూడా ఒకే పార్టీ కంట్రోల్లో ఉంటే, లేదా ఆ పార్టీ యొక్క ప్రామినెన్స్ ఎక్కువగా ఉంటే
సింగిల్ పార్టీ సిస్టమ్. ఒకవేళ 2 పార్టీలు ఎక్కువగా ప్రామినెంట్ రోల్ పోషిస్తే అప్పుడు 2 పార్టీ సిస్టమ్. ఒకవేళ 2 కన్నా ఎక్కువ పార్టీలు ఉండి అన్నీ కూడా కీ రోల్ ప్లే చేస్తే దాన్ని మల్టీ పార్టీ సిస్టంగా పరిగణిస్తారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన భారతదేశం. ఒక దేశంలో 2 కన్నా ఎక్కువ పార్టీలు ఉంటే అప్పుడు దాన్ని బహుళ పార్టీల వ్యవస్థగా పరిగణిస్తారు. మనం ఒక ఉదాహరణలు గమనిస్తే భారతదేశం, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ వీటన్నిటిలో కూడా మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది. ఉదాహరణకి మన ఇండియాని గమనిస్తే ఒకసారి ఇక్కడ గమనించండి. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆమ్ ఆద్మీ పార్టీ ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించి ఎక్కువగా ప్రాముఖ్యం ఉన్న పార్టీలే కదా. అందుకని ఇవన్నీ కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాయి కదా. మేబీ ఒకళ్ళు అపోజిషన్గా ఉండవచ్చు, ఒకళ్ళు ఆల్రెడీ ఎవరైతే మెజారిటీ పార్టీ ఉన్నారో వాళ్ళతో ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఆ విధంగా 3, 4, 5 పార్టీలు కూడా కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అందుకని మన భారతదేశంలో ఈ మల్టీ పార్టీ సిస్టమ్ని ఫాలో అవుతున్నారు. రాజకీయ పార్టీలు లేదా రాజకీయ క్రియాశీలతకి సంబంధించి మరిన్ని వివరాలు మరింత వివరంగా తెలుసుకోబోయే ముందు ఈ బహుళ పార్టీల వ్యవస్థకి సంబంధించి చాలామంది బ్రెయిన్స్లో ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది, అసలు అన్ని పార్టీలు అవసరమా అని. మీరు ఒకసారి భారతదేశాన్ని జాగ్రత్తగా గమనించండి. నిజంగానే ఒకసారి మ్యాప్ని మీ కళ్ళ ముందు ఇమాజిన్ చేసుకోండి. భారతదేశం చాలా పెద్దది అండ్ మోర్ ఓవర్ భిన్నత్వం చాలా అంటే చాలా ఎక్కువ. డైవర్సిటీ అనేది చాలా లార్జ్ స్కేల్లో ఉంది. మీరు అమెరికాని గమనిస్తే అక్కడ 2 పార్టీస్ ఉండడానికి కారణం అక్కడ ఎక్కువగా డైవర్సిటీ అనేది లేదు. అక్కడంతా హోమోజీనియస్ సొసైటీ ఉంది. హోమోజీనియస్ సొసైటీ అంటే మీరు ఏ మూలకి వెళ్ళినా కూడా అంతగా డిఫరెంట్ కల్చర్స్ కనిపించవు. కానీ మీరు భారతదేశం గమనిస్తే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలోకి వెళ్తే భాష దగ్గర నుంచి, తిండి దగ్గర నుంచి, ఆచార వ్యవహారాలు అన్నీ మారిపోతాయి. మరి వాళ్ళ భాష వేరు, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు, వాళ్ళకున్న అవసరాలు వేరు, వాళ్ళకున్న సమస్యలు వేరు. మరి సమస్యలు వేరైనప్పుడు పరిష్కారాలు ఒకటి ఇవ్వలేం కదా. ఏ స్టేట్కి ఆ స్టేట్కి సపరేట్ ఇవ్వాల్సిందే. ఉదాహరణకి మనం ఒకవేళ మధ్యప్రదేశ్ని తీసుకుందాం, లేదు అరుణాచల్ ప్రదేశ్ని తీసుకుందాం, లేదు ఆంధ్రప్రదేశ్ని తీసుకుందాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని అరుణాచల్ ప్రదేశ్ని ఒకసారి రెండింటిని పోలిస్తే ఆంధ్రప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం, అలానే జనాభా కూడా చాలా ఎక్కువ. అరుణాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే చిన్న రాష్ట్రం, అక్కడ జనాభా కూడా చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్కి వేరే ఏ ఇంటర్నేషనల్ కంట్రీతో సరిహద్దు షేర్ అవ్వట్లేదు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఉంది, ఇంకోవైపు తమిళనాడు రాష్ట్రం ఉంది, ఇంకోవైపు కర్ణాటక రాష్ట్రం ఉంది, ఇంకోవైపు ఒరిస్సా రాష్ట్రం ఉంది. కానీ అరుణాచల్ ప్రదేశ్ గమనిస్తే అక్కడ చైనా బోర్డర్ ఉంది. అలానే ఒకవేళ మన అరుణాచల్ ప్రదేశ్ని గమనిస్తే దానికి సముద్ర తీరం లేదు, ఆంధ్రప్రదేశ్కి సముద్ర తీరం ఉంది. మరి 2 వేరువేరుగా ఉన్నప్పుడు అట్ ద సేమ్ టైం అక్కడ లాంగ్వేజెస్ వేరు, కల్చర్ వేరు, క్లైమేట్ వేరు, వాళ్ళకు ఉండే సమస్యలు వేరు. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒకటే ఎలా రూల్ చేస్తారు? అప్పుడు ఏమవుతుంది? మనం ఇందాకే తెలుసుకున్నాం, రాజకీయ పార్టీల యొక్క ప్రైమరీ డ్యూటీ ఏంటి? ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడం. సో ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే వాళ్ళు సొల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేస్తారు కదా. అంటే వాళ్ళందరికీ ఒక ఐడియాలజీ ఉన్న వాళ్ళు ముందుకు వస్తారు కదా. అందుకని మన భారతదేశంలో డైవర్సిటీ ఎక్కువ కాబట్టి ఆ డైవర్స్ గ్రూప్స్ని రిప్రజెంట్ చేయడానికి డిఫరెంట్ ఐడియాలజీస్తో గ్రూప్స్ ఫామ్ అయ్యాయి. అందుకే మన ఇండియాలో అన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి.